మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావటం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగటంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. సంకష్టహర చతుర్థి వ్రత కథ ప్రారంభము. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు: స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధలు, సంతానలేమి, గృహవసతి లేకపోవుట, దీర్ఘవ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, కావలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగ్గా పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సాయోధ్య లేకపోవుట, చెయ్యని తప్పుకి రాజదండన అనుభవించుచు మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టాలు తీర్చు వ్రతమేదైనా సెలవియ్యండి అని స్కందుడిని అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమొందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తను యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుడిని పతిగా పొందినది. ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను, వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానిని అంగారక చతుర్థి లేక భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకుని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకుని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకుని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు, కుంకుమ వేసి 3 దోసిళ్ల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు 2 వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనస్సులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దానిని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనస్సులో గణపతి నామ స్మరణ చేస్తుండాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి, కుడుములు చేసి స్వామికి నివేదించాలి. వ్రతము ఆర్గ్యాలు అయిన పిదప అతిథులను గణేష స్వరూపంగా భావించి ప్రసాదం కాని భోజనం కాని పెట్టాలి. ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామ స్మరణతో లౌకిక విషయాల మీదకి మనసు పోకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి.
12 సార్లు చేసే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది. మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం. సంకష్టహర చతుర్థి శ్రీ మహాగణపతి వ్రత కథ మొదటి అధ్యాయము. సూరసేన మహారాజు ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవ, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరాచరించారు? దీని వలన ఏ ఫలం లభిస్తుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ రాజా, పరమేశ్వరి ఆజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టచే ఆచరించింది, మహాఫలాన్ని పొందింది. 5 మాసాలు కుమారస్వామి ఈ వ్రతం గావించాడు. అలాగే అగస్త్య మహర్షి దీనిని గావించి 7 సముద్రాలను ఆపోసనం పట్టాడు. 3 నెలలు చేసి విఘ్నేశ్వరుని ప్రసాదం పొందాడు. అలాగే నలచక్రవర్తిని ఎడబాసిన దమయంతిదేవి ఈ పవిత్ర చతుర్థి వ్రతాన్ని చేసి నలుని పొందింది. చిత్రలేఖ దీని ప్రభావం చేత రుక్మిణీదేవి తన పుత్రుడైన ప్రద్యుమ్న కుమారుని ఎడబాసి పుత్ర దుఃఖాన్ని భరింపరానిదయ్యింది. మన్మధుని మారురూపాన్ని పొందిన ప్రద్యుమ్నుడు త్రిలోకైక సుందరుడు. అతనిని ఎడబాసిన రుక్మిణీదేవి దుఃఖం ఇంతా అంతా అనరానిదిగా అనుభవిస్తుంది. తన తోటివారి పుత్రులను చూస్తూ రుక్మిణీదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని భరింపలేకపోయింది. ఇలా భరింపరాని బాధపడుతున్న ఆమెను చూడటానికి ఒకరోజు దైవయోగరీత్యా లోమశముని వచ్చాడు. అప్పుడు రుక్మిణీదేవి ఆయనను సగౌరవ భక్తి వినయ సంభ్రమాలతో అర్ఘ్యపాద్యాలతో పూజించి ఉచితాసనముపై కూర్చుండబెట్టి ఆ దివ్య మహర్షికి తన పుత్రవియోగ దుఃఖభారాన్ని వినిపించింది. అప్పుడు లోమశ మహర్షి: అమ్మా రుక్మిణీదేవి, నీ దుఃఖభారమంతా నాకు అవగతమయ్యింది. ఈ పుత్రవియోగం తొలగి సమాగము కావాలన్న సంకష్ట చతుర్థి వ్రతం నువ్వు ఆచరించాలి. దాని ప్రభావము వలన నీ కుమారుడు సంబరాసురుని వధించి నీకు లభిస్తాడు అని చెప్పాడు. అప్పుడు రుక్మిణీదేవి ఈ సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించింది. బాణాసురుని సోనపురంలో బంధింపబడ్డ అనిరుద్ధ కుమారుడు కూడా ఈ వ్రత ప్రభావము వలనే ఆ రాక్షసుని కుమార్తెను వివాహం గావించుకుని మరి ఆ రక్కసుని జయించి శ్రీకృష్ణ పరమాత్మను తన తండ్రిని కలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహారాజుకు ఇలా చెప్పాడని సూతుడు సౌనకాది మునులకు ఈ కథను తెలుపుచున్నాడు. ఓ రాజా, నా సృష్టి నానా రకాలతో అనేక గందరగోళాలతో కూడి ఉంటుందని నీకు చెప్పనక్కరలేదు. దేవ, దానవ, నర, కిన్నెర, కింపురుష, ఉరగాదులందరూ ఉన్నారు. వీరందరకు ఆపదలు సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో సర్వాపదలను నివారణ గావించే ఈ వ్రతాన్ని వారు ఆచరిస్తే తప్పక వారికి చిత్తశాంతి లభించి ఆపదలన్నీ అంతమవుతాయి, సర్వసిద్ధులు లభిస్తాయి. ఆయురారోగ్యాదులతో పుత్ర కలత్ర పౌత్రాదులతో వారుంటారు. దానాలు గాని తపస్సు కాని యజ్ఞ యాగాదులు గాని ఈ వ్రతంతో సరికావు. ముందు మహాగణపతిని ఆవాహన గావించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రత కథను సర్వ బంధువులు, మిత్రులు, ఆప్తులను పిలిచి వినాలి. అందరితో వ్రతాంతమందు దేవికి మహానైవేద్యం నివేదించి మంగళహారతి ఇచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరకు భక్తితో ఇచ్చి వ్రతమాచరించేవారు సేవించాలి. నాస్తికులు గాని ఆస్తికులు గాని షటులు పాషండులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారందరూ సర్వశుభాలందుతారు. గురువులు, శిష్యులు, పుత్రులు, మిత్రులు అందరూ ఈ వ్రతమాచరింపవచ్చును. రాజేంద్ర, ఇలా ఆ మహారాజు రాజ్యాన్ని బాసియున్న అతడు బ్రహ్మదేవుని వలన విని ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తన పుత్ర మిత్ర కళాత్రాదులతో సహా రాజ్యాన్ని పొంది హాయిగా ఉన్నాడని సూత మహర్షి సౌనకాదులకు ఈ మహావ్రత విధానాన్ని వినిపించెను. ఇది విని వారందరూ ఎంతో ఆనందాన్ని పొందారు. శ్రీ మహాగణపతి వ్రత కథ 2వ అధ్యాయము. తరువాత బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు: మొదటి నెలలో వచ్చే పంచమి, సప్తమి తిథులందు ఈ వ్రత ఉద్యాపనం జరపాలి. ఈ వ్రతాన్ని గావించాలని మనసు కల మనిషికి ముఖ్యంగా భక్తి కావాలి. పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చుకుని మంచి మనస్సుతో పుష్పమండపం ఏర్పాటు గావించుకొనాలి. అచ్చట రకరకాల చిత్రాలతో రంగులతో గల వస్త్రాన్ని పరచాలి.
రంగవల్లులతో రంగులతో ఆ మండపాన్ని అలంకారాన్ని గావించాలి. కలశ స్థాపన చెయ్యాలి. చందనాది సుగంధాలు, నానా రకాల పరిమళములు గల పుష్పాలు, టెంకాయలు, అప్పుడు లభించే ఫలాలు, అర్ఘ్యపాద్యాలు అన్నీ సమకూర్చుకోవాలి. ఓం సంకష్టదేవి, ఈ మంచి తిథిలో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. మా గృహమంతా నీ పూజా మందిరంగా చేసుకో. నీకు మా సహస్ర వందనాలు అర్పించుచున్నాం. అర్ఘ్యపాద్యాదులు మేము సమర్పించినవి నీవు ప్రీతిపూర్వకముగా స్వీకరింపుము. హే విఘ్నేశ్వర, లంబోదర, మోదక ప్రియ, నీకు మా మన పుష్పాలను సమర్పించాము. పాల సముద్రంలో జన్మించినవాడా, అత్రి మహర్షి గోత్ర సంభూత, మా గృహములో నీకు అర్ఘ్యం సమర్పిస్తున్నాం. భక్ష్యము, భోజ్యము, లేహ్యము, ఫలాలు, పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నాం అని శ్రీ మహాగణపతి హోమం గావించాలి. ఇలా శ్రీ మహాగణపతి మూలమంత్రాన్ని 1000 గాని 500 గాని లేదా అష్టోత్తర శతం గాని జపం గావించాలి. అనంతరం పూర్ణాహుతి ఆచరించాలి. హోమశేషాన్ని అందరూ భుజించాలి. అలాగే యథాశక్తితో కవులకు, పండితులకు దక్షిణ తాంబూల వస్త్ర దానాదికాలతో సత్కరించాలి. ఫలసహితంగా స్త్రీలకు వాయినాలర్పించాలి. ఇలా శ్రీ మహాగణాధిపునికి క్షమాపణ చెప్పుకోవాలి. ఈ వ్రతం విధి విధానంగా ఆచరించే వారికి 1,000,000 యజ్ఞఫలాలు లభిస్తాయి. వారి స్థాయిని బట్టి బంగారు, వెండి ప్రతిమలతో అర్చించాలి. ఆ రాత్రి జాగారం చేస్తూ శ్రీ మహాగణపతి చరిత్ర కథను ఒక పండితుని వలన తప్పక వినాలి. మంగళ వాద్యాలతో, శంఖాది నాదాలతో, మహాభక్తి గల వారితో కలిసి పూజ పరిసమాప్తం గావించాలి. అనంతరం దీన అనాథ సాధువులకు యథాశక్తితో దానాలు ఆచరించాలి. ఓ రాజా, ఈ వ్రతాన్ని పుత్ర, పుత్రిక వివాహాలకు ముందు చేస్తే ఎంతో మంగళకరమైన ఫలం లభిస్తుంది. ఇలా పుత్ర, మిత్ర, బంధు, ఆప్తులతో ఈ వ్రతాన్ని తప్పక ఆచరించి సత్ఫలితం పొందుము. శ్రీ మహాగణపతి వ్రత కథ 3వ అధ్యాయము. మహేంద్రుడు తర్వాత చరిత్ర సూరసేనునితో ఇలా చెప్పాడు. మహారాజా, శ్రీ దత్తాత్రేయ స్వామివారి కరుణతో ఉపదేశింపబడిన విధంగా శ్రీ మహాగణపతిని వాయుభక్షణ గావిస్తూ మహానిష్టతో ఆరాధింపసాగాడు కార్తవీర్యార్జునుడు. అతడు పాషాణ ప్రాయమైనాడు. అతడు గావించే ఘోర తపస్సుకు మెచ్చిన శ్రీ మహాగణపతి కార్తవీర్యార్జునుడికి ఎదురుగా ఉన్న సరోవరంలో పగడాల రంగులో ప్రత్యక్షమయ్యాడు. బాలక, నీ మహాతపస్సుకు సంతోషించాను. సత్వమృగ సంచారవంతమై ఈ ఘోరారణ్యాన 12 మహాతపస్సు నా గురించి చేశావు. అందువలన నీకేది కావాలో కోరుకోమన్నాడు. అలా అనగా, ఓ గణనాథ ప్రభు, తమ దర్శనం వల్ల ధన్యుడినయ్యాను. నీ పాదయుగార్చని నాకు నిత్య జీవితముగా నీపై అనన్య భక్తి కలిగి ఉన్నట్లు నాకు ఆశీస్సులివ్వండి అని కార్తవీర్యార్జునుడు మహాగణాధిపతిని ప్రార్థించాడు. ఓ రాజా, ఇలా ప్రార్థించేసరికి శ్రీ గణపతి అలాంటి వరం అతనికి ప్రసాదించి మాయమైనాడు. అతనికి సహస్ర బాహువులు వచ్చాయి. పాదాలు మాత్రం 2 ఉన్నాయి. మేరు పర్వతమంత దేహం గలవాడైనాడు. అప్పుడా కార్తవీర్యార్జునుడిపై దేవతలు సంతోషంతో పుష్పవర్షం కురిపించారు. దుందుబులు మ్రోయించారు. ఆ దేవతా శబ్దాలు వినిన యమధర్మరాజు కూడా ఆశ్చర్యమందాడు. భూమిపైనున్న రాజులందరూ ఆ శబ్దాలు విని భయంతో కంపించిపోయారు. సహస్ర బాహువులతో ఉన్న కార్తవీర్యార్జునుడి పేరు విన్నంతనే అందరూ భయపడ్డారు. శ్రీ మహావిష్ణు రూపమంతా భూమిపైనున్న వీరవైరి రాజులందరూను ఆ అర్జునుడు జయించాడు. దేవతలందరూ అతనికి నానారత్నస్థగిత స్వర్ణాలంకారాలను బహుకరించారు. మహారాజా, మిత్రులందరూ అతనికి ఛత్ర, చామర, గజాస్వ, కరదీపికలు మహానందంతో ఆ కార్తవీర్యార్జునుడికి సమర్పించారు. అలా అతడు భూమిపై అమేయ బాహుబల విక్రమాన్విత సహస్ర బాహువులతో దశదిశలందు తేజరిల్లసాగాడు. తన నగరాన ఒక మహాప్రసాదాన్ని నిర్మించి దానిలో ఒక శుభముహూర్తాన
మహాభక్తితో మంత్రి, సామంత, కవి, పండిత, గాయక, పురోహిత, వేద పండితుల వేదనాదాలు, బోన భూభాగాలన్నీ మార్మ్రోగినట్లు మంగళవాద్యాల మధ్య శ్రీ ప్రవాల మహాగణాధిపుని ప్రతిష్ఠించాడు. తన దగ్గర ప్రత్యక్షమైన ఆ గణపతి మూర్తియే దీనికంతకు కారణమని భావించి మహాభక్తి చేతస్కుడైనాడు కార్తవీర్యార్జున చక్రవర్తి. ఇంకా ఆ ప్రవాల మహాగణపతిని నగరవాసులే కాక తన రాజ్యములోని వారందరూ భక్తి ప్రపత్తులతో పూజించి సర్వశుభ సంపత్తితో ధర్మ మార్గాన్ని తప్పని వారగుటచే అతడెంతో పరమానంద భరితుడైనాడు. శ్రీ ప్రవాల గణపతిని ప్రతిష్ఠించిన ఆ ప్రదేశము ప్రవాల గణపతి క్షేత్రముగా మంచి పేరు ప్రఖ్యాతులతో విరాజిల్లింది. ఆ ప్రవాల మహాగణపతిని సేవించిన వారందరూ సర్వ కోరికలు తీరిన వారయ్యారు. ఇదంతా సంకష్ట చతుర్థి వ్రతమహత్యంగా మహేంద్రుడు భావించాడు. ఇలా కార్తవీర్యార్జునుడు ధర్మంగా రాజ్యాన్ని పాలించి తరువాత తిరుగులేని శ్రీ మహాగణపతి లోకాన్ని చేరుకున్నాడు. అష్టదిక్పాలురు మహేంద్రాది సురులందరినీ గెలిచిన రావణ బ్రహ్మ కూడా కార్తవీర్యార్జున చక్రవర్తికి లొంగిపోయాడంటే ఆ అర్జున చక్రవర్తి ప్రభావ బల సంపత్తి శ్రీ మహాగణపతి యొక్క దివ్య కటాక్షం కాక మరేమనాలి? ఇలా మహేంద్రాది బృందారకులందరూ ఆ వ్రత మహత్యము వలన అతనికి స్నేహితులై సర్వ సౌభాగ్యాలను అందించాడు. అందరూ విజయులయ్యారని సూతుడు సౌనకాదులకు వివరించాడు. శ్రీ మహాగణపతి వ్రతం 4వ అధ్యాయము. వ్యాస మహర్షి బ్రహ్మను చూచి, ఓ బ్రహ్మదేవ, ఉత్తముడైన సూరసేన మహారాజు చరిత్ర మహేంద్రుడు చెప్పగా విని ఎంతో ఆనందించాను. అనగా ఆ రాజు తన దూతను పంపి నగరాన గల ఇంటింట సంకష్ట చతుర్థి వ్రతాన్ని చెయ్యమని ఆజ్ఞాపించాడు. సూరసేన మహారాజు రాజ్యమంతా ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో గావించి సర్వ సౌభాగ్యాలను పొందండి అని చాటించాడు. ఇలా ఉండగా ఒక అంటరాని స్త్రీ కుష్టి వ్యాధితో సర్వంగాలు నశించినది, దుర్గంధ వాసనతోనున్నది, మలిన వస్త్రాలు దాల్చినది అగు ఆమె రాజదూతను చూచి భయభక్తి వినయంతో నమస్కరించింది. అయ్యా, తమరు దేవదూతలాగున్నారు. ఏదో వ్రతమని చెప్పుచున్నారే, ఆ వ్రత విధానము నాకు దయతో తెలపండి అని ప్రాధేయపడింది. అప్పుడా రాజదూత ఆ అంటరాని అంగనకు ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఒక క్షత్రియ కన్య సారంగధరం అను పేరుతోనున్నది. రతీదేవి వంటి సౌందర్య రాశి అయి ఉండేది. లోకంలో గల సుందరాంగులందరూ ఆమెకు దాసదాసీలుగా కూడా పనికిరారు. ఇక యువకులు ఆమెను చూచి ఉవ్వుర్లూరుచున్నారని వేరే చెప్పాలా? ఆ విశ్వమోహిని దైవయోగంతో జారణిగా మారింది. విలువైన వస్త్రాలంకారాలతో సిగ్గులేనిదై వేశ్య వృత్తితో జీవిస్తుంది. ఆమె భర్త చిత్రనాముడు ఆమెను ఎంతగా వారించినా వేశ్య వృత్తి మానలేదు. ఒక రోజున కత్తితో ఆయన ఆ సుందరి గర్భంలో పొడిచాడు. ఇదంతా ఆ దేశపు రాజుకు తెలిసింది. ఆమెకు దండనం విధించాడు. ఆమె ఎంతగానో మహా బాధపడింది. తన పూర్వ చరిత్ర తలుచుకున్నది. కొన్నాళ్లకామె చనిపోగా యమదూతలు ఆమెను తీసుకుపోయి మృత్యులోకంలో నుంచి నానా యాతనలు గావించారు. ఇలా ఉండగా ఆమె మదిరాపానంతో మత్తెక్కి పేలసాగింది. తరువాత ఆమె ఇంటి ఇంటికి భిక్షకు తిరగసాగింది. ఒక ఇంట సంకష్ట మహావ్రతం చేస్తున్నారు. ఆమె ఆకలితో వాకిట నిల్చుంది. వ్రతాంతమందు భక్తులందరికీ ప్రసాదం పంచిన ఆ గృహిణి వాకిటనున్న ఆమెకు కూడా వ్రత ప్రసాదాన్ని పెట్టగా ఎన్ని రోజుల నుంచో ఆకలి అలసటతో ఉన్న ఆమె ఆ ప్రసాదాన్ని స్వీకరించింది. దాంతో ఆ ప్రసాద మహిమ వల్ల శ్రీ మహాగణపతి దూతలు ఆమెను వివాహంపై నుంచి శ్రీ గణనాథుల లోకానికి తీసుకుపోయారు. ఇలా దేవదూత చెప్పిన సంకష్ట చతుర్థి వ్రతమహత్యం ఆలకించిన ఆ అంటరాని స్త్రీ ఆ దివ్యవ్రత ప్రభావము వలన మహాతేజముతో దివ్యరూపిణి అయ్యింది. దేవదూత ఆమెను శ్రీ మహాగణాధిప సంస్థానానికి తీసుకుపోయాడు.
ఈ అంటరాని స్త్రీ యొక్క చరిత్ర ఆలకించిన దేవేంద్రుడు, సూరసేన మహారాజు మహదాశ్చర్య సంతోష పారవశ్యులయ్యారు. ఆ అంటరాని అంగనను శ్రీ మహాగణపతి దూతలు విమానముపై నుంచి గగన మార్గాన 14 లోకాలు త్రిప్పుతూ శ్రీ మహాగణపతి చరిత్రను ఆమె మూలగా వినిపింపసాగారు. అందువలన ఓ మహర్షిలారా, ఈ వ్రతమహత్యము గురించి ఏమని నేను మీకు వివరింపగలను అని సూతుడు సౌనకాదులకు తెలిపాడు. శ్రీ మహాగణపతి వ్రత కథ 5వ అధ్యాయము. వశిష్ఠ మహర్షిని చూసి సూరసేనుడు ఇలా అన్నాడు: మహాత్మా, సంకష్ట చతుర్థి వ్రతమహత్యాన్ని చెప్పమని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు: రాజా విను, మాఘ బహుళ మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం పరమ ఉత్తమం. అంతేకాదు, ఆ సమయాన గావించిన ఈ వ్రతము మూలంగా సర్వకార్య సిద్ధులు అవుతాయి. అది వినని రాజు వ్రతానికి కావలసిన సంభారాలతో శ్రీ వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞానుసారం శ్రీ మహాగణపతిని ముందుగా పూజించి భక్తితో ఆ దేవుని నామజపం గావించాడు. అలాగే సాయం సమయాన శ్రీ వశిష్ఠుల వారిని ఆధ్వర్యుని గావించాడు. అరటి బోధలతో మహామండపం నిర్మించాడు. నానా వస్త్రాలంకారాలతో, ఛద్ర చామరాలతో, అనేక పుష్పమాలలతో, దివ్య దీపాలంకారాలతో ఉన్న మండప మధ్య భాగంలో బంగారు కలశ స్థాపన చేశాడు. అచ్చట శ్రీ మహాగణాధిపుని స్వర్ణ ప్రతిమను ఉంచాడు. అచ్చట గల స్వర్ణ మహాగణాధిపుని ప్రతిమ ముల్లోకాలను వెలిగించి వెలుగులు విరజిమ్ముచుంది. ఇక కవులు, గాయకులు, పండితులు, వేద విధులు శ్రీ మహాగణేశ్వరుని దివ్య చరిత్రను దిక్కులు పిక్కటిల్లినట్లు మధురగానం చేస్తున్నారు. నర్తకీమణులు నృత్యం చేస్తున్నారు. వైదికులు, పౌరాణికులు హృదయపూర్వకమైన భక్తితో పూజ గావిస్తున్నారు. షోడశోపచారాలతో, పంచామృతాలతో, మోదకాలతో, లడ్డూలతో, పాయసాన్నం, శర్కరలతో శ్రీ గణాధిపునికి మహానైవేద్యం సమర్పించారు. శ్రీ గణనాథుడు సంతుష్టి చెందాలని ఆ రాజచంద్రుడు భక్తితో సమర్పించాడు. దక్షిణ తాంబూలాలిచ్చాడు. శ్రీ మహాగణనాథునికి చాలా ప్రీతికరమైన దూర్వంకురాలతో అనగా గరిక పూజ గావించాడు. ఇలా పూజ గావించి పూజ అనంతరం కవులకు, పండితులకు విశేషముగా నూతన వస్త్రాలంకరణ దానం గావించాడు. ఇలా ఆ రాజచంద్రుడు గావించిన వ్రతానికి శ్రీ గణేశుడు కూడా సంతుష్టుడయ్యాడు. ఆ రాత్రి శ్రీ గణేశుని దివ్య కథా శ్రవణంతో జాగారం చేశాడు. ఆ రాత్రి అంతా అతని బంధుమిత్రులు, ఆప్తులు అందరూ జాగరణం చేశారు. మరునాడు స్నానం చేసి మరలా శ్రీ మహాగణేశుడిని ఏకాగ్ర చిత్తంతో పూజించాడు. అలా సంతుష్టి నందిన మహాగణపతి తనలాంటి దూతలను విమానమిచ్చి రాజు దగ్గరకు పంపాడు. వినాయకుని విమానాన్ని మహారాజు అధిష్ఠించాడు. దాని మూలంగా లోకాలన్నీ తిరిగాడు. గణాధిపుని కృపనందాడని సౌనకాదులకు సూతుడు తెలిపాడు. సంకష్ట చతుర్థి వ్రత ఫలితం. కృతవీర్యుడు, పరమ ధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల, దేవతల పట్ల భక్తి కలిగినవాడు, పుణ్యాత్ముడయ్యుండి కూడా అతడికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడతడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. నేడో రేపో మరణించడానికి సిద్ధంగా ఉన్న పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందలేకపోయాడు. దీనికి కారణం అతడి పూర్వజన్మలోని సంచిత కర్మలు బలీయంగా ఉండడమే. జన్మాంతర్యమైన ఇతడి పాపం ఏ విధంగా నశించిందో చూడండి. అంతకంటే ముందు ఇతడి పూర్వచరిత్రను తెలుసుకుందాం. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక కడజాతివాడు, పరమ దుర్మార్గుడు. ఇతడి దర్శన మాత్రం చేతనే మన సమస్త పుణ్యాలు హరించుకుపోతాయి. ఇతడు ఓ సందర్భంలో డబ్బు కోసం 12 మంది అమాయకులు సత్పురుషులు అయిన బ్రాహ్మణోత్తములను దారుణంగా హత్య చేస్తాడు. ఆ బ్రహ్మహత్య దోషమే అతడిని తరువాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టిన తర్వాత కూడా వేధిస్తుంది. అయితే ఇంతటి కఠినాత్మకుడు, దుర్మార్గుడు కూడా అతడికి తెలియకుండానే మాఘకృష్ణ చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో గణపతిని స్మరించడం వల్ల, అదే తిథిలో మరణించడం వల్ల తరువాత జన్మలో
కృతవీర్యుడనే రాజుగా జన్మిస్తాడు. అనుకోకుండా గత జన్మలో ఇతడు గణపతిని ఏ విధంగా స్మరించాడంటే అది మాఘకృష్ణ చవితి రోజు చంద్రోదయ సమయం. ఆ రోజు ఈ కఠినాత్మకుడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతడి కుమారుడి పేరు గణపతి. ఈ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించడం కోసం గణపతి గణపతి తొందరగా రా అంటూ కొడుకును పిలుచుకుంటాడు ఈ కఠినాత్మకుడు. ఆ రోజు గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన దినం. ఆ రోజుని అందరూ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజు ఏ ఉద్దేశంతోనైనా గాని ఎవరైనా గాని గణపతిని కనుక ఒకసారి స్మరిస్తే చాలు అతనికి విశేషమైన పుణ్యం లభిస్తుంది. కఠినాత్మకుడికి కూడా ఆ విధంగా అనంతమైన పుణ్యం లభించింది. ఆ తరువాత మళ్ళీ కొంతకాలానికి అదే మాఘకృష్ణ చవితి రోజున చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ దినాన అతడు మరణించడం వల్ల వినాయక లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వల్లనే మరుజన్మలో కృతవీర్యుడని రాజుగా జన్మించాడు. అయితే పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వల్ల అతడికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం కలగకుండా పోయింది. అయితే కృతవీర్యుడు కనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకష్ట చతుర్థి గణపతి వ్రతాన్ని ఆచరిస్తే తప్ప సంతాన భాగ్యం కలగగలదని బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి తెలియజేస్తాడు. ఈ వ్రతాన్ని మాఘ బహుళంలోని మంగళవారంతో కూడిన చవితి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు చంద్రోదయ సమయాన ఓ శుభముహూర్తంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. విధి విధానంతో సాధకుడు 1 సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. సమీ వృక్షం మొదట్లో కూర్చుని ఉపవాస దీక్ష పరాయణుడై గణపతి మంత్రాన్ని సాయంత్రం అయ్యేంత వరకు వ్రతం ఆచరించే పవిత్ర దినాన జపించాలి. వ్రతమాచరించే సంవత్సర కాలం కొన్ని ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. శ్రావణ మాసంలో 7 లడ్లను, భాద్రపద మాసంలో దది భక్షాన, ఆశ్వయుజ మాసంలో ఉపవాసం, కార్తీక మాసంలో పాలను గాని లేదా పానకాన్ని గాని తీసుకోవాలి. మార్గశిరంలో నిరాహారాన్ని, పుష్యమాసంలో గోవు మూత్రాన్ని మరియు పానకాన్ని, మాఘమాసంలో తిలల్ని, పాల్గొన మాసంలో చక్కెరను మరియు ఆవు నెయ్యిని, చైత్రమాసంలో పంచగవ్యాన్ని, వైశాఖలో పుష్కర విత్తనాలను, జ్యేష్ఠ మాసంలో ఆవు నెయ్యితో కూడిన భోజనాన్ని, ఆషాఢ మాసంలో మధుభక్షణము చెయ్యాలి. ఈ విధంగా ఎవరైతే క్రమబద్ధంగాను నియమపూర్వకంగాను 1 సంవత్సరం పాటు సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరిస్తారో అటువంటి వారి సమస్త సంకష్టాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి సంతానం కలుగుతుంది. వారి యొక్క సమస్త మనోభిష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మోగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యభ్రష్టులకు తిరిగి రాజ్యం వస్తుంది. ఇంతెందుకు, వ్రతాన్ని ఆచరించిన వారికి సమస్త సిద్ధులు చేకూరుతాయి. అది గణపతి దేవుని సంకష్ట చవితి వ్రతమహత్యం. వ్రతమహత్యం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గణపతిని మించిన వరదైవం మరొక్కరు లేరు. బుద్ధిమంతులలో వరిష్ఠుడు, జ్ఞానులలో అగ్రగణ్యుడైన గణపతికి నేను నమస్కరిస్తున్నాను. ఈ చల్లని తండ్రి దయ మన మీద ఉంటే మనకు అసాధ్యమన్నది ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా ఉండదు. భృశుండి మహర్షి వృత్తాంతం. ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తూ ఉన్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలోని భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవడం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు.
నారదుడి మాటలు విన్న భృశుండి మహర్షికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యానని, ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు. తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకుని, ఓ గణనాథ, నేను గనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు. గజాననుడి అనుగ్రహముతో ఆయన చేసిన వ్రతాలలో ఒక పర్యాకం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేశలోకానికి చేరుకున్నారు. ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయటం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా? వేశ్య వృత్తాంతం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగాని ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకి వచ్చి ఆ అద్భుతానికి అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు. ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైన ఆ మహారాజు ఆనందంతో నమస్కరించాడు. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేశ వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాస వ్రతం చేసిన వారు కనబడకపోదురా అని తిరిగారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనపడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలను కూల్చిన ఆమెను ఎందుకు గణేశ లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయమైన తర్వాత గణపతికి నమస్కరించింది. ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు మరణానంతరం గణేశలోకానికి చేరుకోవటం తథ్యం అని చెప్పారు. అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తనకిమ్మని గణేశుని దూతని ఎంతగానో బ్రతిమలాడారు. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించలేదు. ఈలోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తెలియకుండా చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతమిది. కరుడుగట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం ఇది. వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని, నరదృష్టి పడిన ఎట్టి పరిస్థితుల్లోనూ పతనమవ్వరని దీని భావం. ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేశుని లోకానికి వెళ్ళి
అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. ధర్మరాజు ఈ వ్రతం ఆచరించి యుద్ధములో శత్రువులను సంహరించి రాజ్యమును పొందెను. ఏ వర్ణము వారైనా ఈ వ్రతము చేసిన ఎడల కోర్కెలు అన్నీ తీరిపోయి మరణకాలమున గణేశ సాన్నిధ్యమును పొందుదును. అహల్యాదేవి తన శాపము తొలగించుకొన్న తరువాత ఈ వ్రతమును ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరెను. దమయంతీదేవి ఈ వ్రతం ఆచరించి తన భర్త అయిన నలచక్రవర్తిని చేరి సుఖముగా నుండెను. ఆంజనేయుడు లంకా నగరమున సీతాదేవిని వెదుకుచు ఈ వ్రతము చేయుదును అని సంకల్పించగా అశోకవనమున సీతాదేవిని చూడగలిగెను. ఒకానొక సమయమున వాలిచే బంధింపబడిన రావణుడు ఈ వ్రతము ఆచరించి సంకల్పించగా వాలి నుండి విముక్తుడై తన రాజధాని లంకా నగరమును చేరుకొనెను. పార్వతీదేవి ఈ వ్రతము ఆచరించి ఆ పుణ్యఫలముచే 6 మాసములలో శంకరుడిని భర్తగా పొందినది. ఇంకా ఫలితములలో పని ఏమి కావున ప్రతి ఒక్కరూ యథాశక్తిగా ఈ వ్రతము ఆచరించగలరు.